అందరూ ఒక దీని గురించి అయితే ఎదురు చూస్తున్నారు. ఈయన ఏ సినిమా చేసినా 500 కోట్లు, అంటే అట్టర్ ఫ్లాప్ సినిమా చేసినా 500 కోట్లు కొట్టేస్తాడు అవలేలుగా. ఎట్టి సినిమా చేస్తే దానికి లెక్కలు ఉండవు. అది ఎక్కడ అవుద్దో చూసుకో లెక్కలేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే కనుక స్పిరిట్ అదే రేంజ్లో ఉంది, ఫౌజీ అదే రేంజ్లో ఉంది, కల్కి 2 నెక్స్ట్ అన్నీ కూడా మినిమం 1000 కోట్లు కొట్టే ప్రాజెక్టులు. అంతా బాగానే ఉంది. ప్రొఫెషనల్గా ప్రభాస్ ఈజ్ ఆన్ నెక్స్ట్ లెవెల్. బట్ లైఫ్లో నెక్స్ట్ చాప్టర్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతాడని చాలామంది చూస్తున్నారు. ఎప్పుడన్నా వస్తుంది అసలు డిస్కషన్ లైఫ్లో నెక్స్ట్ చాప్టర్ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు సార్. ఎవరు లైఫ్ లో చాప్టర్ ఏ చాప్టర్ అంటున్నారు కానీ పెళ్ళని ముందనొచ్చు కదా. అదే మరి లైఫ్ లో ఇది చూసినోడు చూడరా మీరు చెప్పండి. మీరు షార్ప్ కదా, నేను కనిపెట్టేస్తాను అనుకున్నాను. ఫౌజీ షూటింగ్ ఎక్కడ అవుతుంది, పలానా ఉమెన్స్ కాలేజ్ లో ఫౌజీ షూటింగ్ వాళ్ళ మధ్య చిత్రీకరణ జరుగుతుంది అని కొట్టి వారేస్తున్నారు కదా. అది ఓకే సార్. సినిమా రిలీజ్ వరకు ఆగుతున్నారా చెప్పండి. ఆగట్లేదు. ఇప్పుడు ఇది వరకు షూటింగ్ ఎక్కడ జరుగుతుందో మీకు తెలుసా? నాకు తెలుసా? లేదు, తెలీదు. అవుతుందంట. ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ లో జరుగుతుందంట. అక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యారంట. అక్కడ ఇక్కడ కీలక సన్నివేశాలు జరుగుతున్నాయంట. అక్కడేమో ఫౌజీ పడిపోయాడంట. వేరే షూటింగ్ లో యాక్సిడెంట్ అయినా సరే పక్కన ఉన్న ఆడ షూటింగ్ అయితే కన్నడ షూటింగ్ లో యాక్సిడెంట్ అయితే ఆడవిడ చెప్తే న్యూస్ అవ్వదని చెప్పి ఫౌజీ షూటింగ్ లో యాక్సిడెంట్ అంట. సరే సార్, అది నేను దాని గురించి మాట్లాడు. ఇంత జరిగినప్పుడు ఆయన లైఫ్ ఇంత చూసినప్పుడు మీరు అది చూడరా అంటున్నాను నేను. చూస్తాను చెప్పడానికి. నేను అదే సార్ అంటున్నా, ఎప్పుడైనా డిస్కషన్ వస్తుందని అడిగా నేను. ఇప్పుడు నేను ఒకసారి ఆవిడ కలిసాను, మన కృష్ణరాజు గారి శ్యామలాదేవి గారిని. బాబు పెళ్ళి ఎప్పుడంటే అదే మాట్లాడుకుంటూ ఉంటాం, 1 year 2 years అని చెప్తా ఉంటారు కదా. అవును. సో మీతో ఉన్నప్పుడు ఎప్పుడైనా అసలు డిస్కషన్ ఇప్పుడు పర్సనల్ సంబంధించి పర్సనల్ నా వైఫ్ ఎప్పుడు హౌ ఆర్ యు అని అడగదు సార్ నన్ను. వేరే ఆర్ యు అని అడుగుతుంది. తెలుసా మీకు? తెలీదు. ఇప్పుడు మీరు చెప్తే రోజు కలిసి ఉంటాం కదా, ఎలా ఉన్నావు అడుగుతుంది. అంటే ఎక్కడ ఉన్నావు అడుగుతుంది. అలాగా డిస్కషన్ ఎందుకు ఉంటుంది? అంటే ప్రభాస్ గారు ఎప్పుడు చేసినా వైఫ్ హస్బెండ్ అంటారు. ఇంకా నా జీవితం అంతే కదా సార్. అయితే అక్కడ లేకపోతే ఇక్కడ ఇంకా అంతకు మించి వేరే జీవితం లేదు. ఎట్లెట్టుకుని ఆడుకుంటా, ఇంట్లో తింటా, ఆయన ఎప్పుడు పని చేసుకుంటా. ఇక్కడ ఇంట్లోనేమో హస్బెండ్, అక్కడేమో వైఫ్ క్యారెక్టర్ లాంటిదా ప్రభాస్ గారు? అదే కదా, నైట్ 11-10 గంటలకు నాటుకోవడానికి పట్టుకొచ్చేది మీరే. అప్పుడు అది ఇప్పుడు ఆయన తలుచుకుంటే ఇంకా మొత్తం ఇంకా ఏదైనా కానీ పద డార్లింగ్, పద ఎట్లకి చెలో ఎట్లీ అంటే వెళ్ళేది మీరే. సో ఏదైనా కానీ ఇష్టం. ఇంకా దానికి ఒక పేరు పెట్టడానికి లేదు. సో ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారనేది అది ఏది ఆయన ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు అనే దానికి ఒక ఇదే మీ దగ్గర అయితే ఏం సమాధానం లేదు. సో ఎందుకంటే అలాంటి టాపిక్లు రావు కాబట్టి. ఒకవేళ ఉంది అంటే మీరే మాకు చెప్తారు ఫస్ట్. ఈ రోజు అంత ఫాస్ట్ ఉన్నారు మీరు. ఎలా ఉంటాం సార్? మీ మైండ్ లో ఆలోచన రావాలి కదా. కాదు సార్, ఇప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు వెళ్ళింది మాకే తెలీదు, మీరు తక్కువ ఫోటో పెడుతున్నారు కదా. ఇంకంతకన్నా మించి ఇన్ఫర్మేషన్ ఏముంటుంది చెప్పండి? మీకు చెప్పకుండా వెళ్ళరు కదా ఎక్కడికి, ఎక్కడికైనా. అదోకే. మీరు రోజు ఇంటర్వ్యూ నాకు చేయరు కదా.